హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయేది నూడిల్స్ అండి, వెజ్ నూడిల్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నూడిల్స్, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, ఉల్లిగడ్డ, నూడిల్స్ మసాలా, సోయా సాసు, ఉప్పు, కారం, పసుపు. స్టవ్ వెలిగించుకొని నూడిల్స్ ఉడికించుకొని కొన్ని సగం గిన్నె నీళ్ళు పెట్టుకుందామండి. నీళ్ళు పెట్టిన అట్లా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, సరిపడా ఉప్పు, మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకుందాం. నీళ్లు మరిగిన తర్వాత నూడిల్స్ చేసుకుందాం. వాటర్ మరుగుతున్నాయి, ఇప్పుడు నూడిల్స్ చేసుకుందామండి. వాటర్ చల్లమెల్లమంటున్నాయి. ఇట్లా కొద్దిగా తుడిచి చేసుకోవాలి. నూడిల్స్ మసిలిపోయినాయండి, మంచి ఉడికిపోయింది. ఇగో ఇట్లా ఇట్లా ఒత్తి చూసుకుంటే మధ్యలో ఉడికినట్టు తెలుస్తుందండి. ఇగో ఇట్లా. ఇప్పుడు వంపుకుందాము. వంపి మీనంగా చల్ల ఈ వాటర్ పోసుకోవాలి. పోసుకుంటే నూడిల్స్ అతుక్కోకుండా ఉంటుంది. నూడిల్స్ వంచేసుకున్నా. ఇప్పుడు నూడిల్స్ మసాలా కలుపుకుందాము. ఇప్పుడు ఒక్క కట్టకు ఒక మసాలా వేసుకోవాలండి. నేను 4 కట్టలు వేసుకున్నా, అందుకు మసాలా 4 వేసుకుంటున్నా. తగినంత సోయా సాస్. ఇప్పుడు సోయా సాస్ వేసుకొని మొత్తం కలుపుకుందాం మసాలా పట్టేటట్టు. మసాలా అంతా మంచిగా కలిపి పెట్టుకున్నాండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు, మిర్చి వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ వేసుకుని క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకున్నాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కావాలంటే దీంట్లో కాలీఫ్లవరు, ఆలుగడ్డ, క్యాప్సికమ్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు అండి. కూరగాయలు ఏవి వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. కూరగాయ కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. కొద్దిగా వేసుకోవాలి, పసుపు ఎక్కువ అవుతుంది. కొద్దిగా ఉప్పు, కూరగాయలకు సరిపడా. ఆల్రెడీ మనము నూడిల్స్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఈ కూరగాయలకు సరిపడా వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా వేసి మంచిగా కలుపుకొని కొద్దిగా కారం వేసుకున్నాం. కారం ఎక్కువ వేసుకోవద్దు, మసాలాలోనే కారం ఉంటుంది. కారం ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, మీరు తినాలనుకున్నంత. నేను పచ్చిమిర్చి ఇట్లా వేసిన కాబట్టి ఇగో ఇంత వేసుకుంటున్నాను. ఆల్రెడీ మెత్తబడిపోయినాయి, కొద్దిగా ఉడికించుకొని ఇంకా అప్పుడు నూడిల్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా ఉడికిపోయింది, ఇప్పుడు మెత్తబడ్డది మంచిగా. ఇప్పుడు కలుపుకొని నూడిల్స్ వేసుకున్నాం. ఇప్పుడు నూడిల్స్ వేసుకుంటాం.
ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఇది కలపడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కాకపోతే కలుపుకోవాలి మొత్తం మసాలా అంతా పట్టేటట్టు. అంతా మంచిగా కలిపేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం.